అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇంక మొదలైపోయినట్టే అని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తున్న టైంలో ఒక ఊహించని మలుపు. అసలు ఏం జరిగిందంటే, ఈ మొత్తం ఉద్రిక్తతల మధ్య ఒక చిన్న బ్రేక్ వచ్చింది. మరిది నిజంగానే యుద్ధానికి విరామమా, లేక తుఫానుకు ముందు ప్రశాంతత? పదండి, ఈరోజు ఈ విషయంలోకి మనం లోతుగా వెళ్దాం. అవును, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. దాదాపు యుద్ధం ఖాయం అనుకున్న సమయంలో వచ్చిన ఈ మలుపు అసలు ఏం సూచిస్తోంది? నిజంగానే మధ్యప్రాచ్యంలో కమ్ముకున్న ఈ యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయా? దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎప్పుడేం జరుగుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టుకుని చూస్తున్న టైంలోనే ఒక కీలకమైన పరిణామం జరిగింది. అదే ఒక తాత్కాలిక కాల్పుల విరమణ. అవును, మీరు విన్నదే నిజమే. అమెరికా, ఇరాన్ మధ్య ఒక టెంపరరీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. దీనివల్ల ప్రస్తుతానికి ఆ ముంచుకొస్తున్న పెను ప్రమాదమైతే ఆగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కేవలం 14 రోజులు మాత్రమే. అంటే ఎంత టెంపరరీనో ఆలోచించండి. జస్ట్ 2 వీక్స్ అన్నమాట. సరే, మరి ఈ 2 వారాల ఒప్పందంలో అసలు ఏముంది? ఇరు దేశాలు ఏ కండీషన్స్ ఒప్పుకున్నాయి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇదొక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది. ఒకవైపు ఇరాన్ ఏం చేసిందంటే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ ఓపెన్ చేస్తామని మాట ఇచ్చింది. దానికి బదులుగా అమెరికా కూడా ఇరాన్పై చర్యలు తీసుకోవడానికి పెట్టుకున్న డెడ్ లైన్ను మరికొంతకాలం పొడిగించింది. సో ఇదొక రకమైన బాటర్ సిస్టమ్. అయితే ఇరాన్ దీనికి ఒక చిన్న మెలిక పెట్టింది. వాళ్ల ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగి ఏమన్నారంటే, మా మీద దాడులు ఆగితేనే మేం మా సైనిక చర్యలు ఆపుతామని. అంటే ఇది వన్ సైడ్ కమిట్మెంట్ కాదు, షరతులు వర్తిస్తాయి అన్నమాట. అసలు ఇంతకీ బద్ధశత్రువులైన ఈ 2 దేశాలని ఒక టేబుల్ మీదకి తెచ్చిందెవరు అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ తెరవెనక కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన మధ్యవర్తిత్వం వల్లే ఈ తాత్కాలిక శాంతి సాధ్యమైంది. మరి ఈ ఉద్రిక్తతల ఎఫెక్టు కేవలం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాలేదు కదా? వాళ్ల పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలు ఈ యుద్ధభయంతో ఎలా అప్రమత్తమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. కువైట్ అయితే ఏకంగా తమ ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పింది. బహ్రెయిన్ అయితే ప్రజలను సేఫ్ ఏరియాలకు వెళ్లమని సూచించింది. ఇక ఖతార్ అయితే ఏకంగా దేశవ్యాప్తంగా థ్రెట్ అలర్ట్ ప్రకటించింది. అంటే ఆ ప్రాంతం మొత్తం ఎంత టెన్షన్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెన్షన్ అక్కడి దేశాలకే కాదు, అక్కడ నివసిస్తున్న మన భారతీయులకు కూడా తాకింది. ఇండియన్ ఎంబసీ అక్కడున్న మన పౌరులందరూ లోకల్ అథారిటీస్ ఇచ్చే సూచనలన్నీ ఖచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడొద్దాం అసలు కథలోకి. ఈ కాల్పుల విరమణ అనేది ఇరాన్ దృష్టిలో ఒక చిన్న స్టెప్ మాత్రమే. శాశ్వత శాంతి కావాలంటే కొన్ని చాలా కఠినమైన షరతులను అమెరికా ముందు పెట్టింది. అవును, ఇరాన్ ఆలోచన కేవలం ఈ 14 రోజుల మీద లేదు. వాళ్ళొక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోరుకుంటున్నారు. కానీ ఆ సొల్యూషన్ కోసం వాళ్లు పెట్టిన డిమాండ్లు అమెరికాకు అంత తేలిగ్గా మింగుడుపడేవి కావు. అవేంటో చూద్దాం. ఇరాన్ పెట్టిన 3 ముఖ్యమైన షరతులు ఇవి. 1. ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ఆపేయాలి. 2. మా మీద విధించిన ఆర్థిక ఆంక్షలన్నీ పూర్తిగా ఎత్తివేయాలి. 3. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆగిపోవాలి. ఇవి చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఈ ప్రాంతపు భౌగోళిక రాజకీయాలను మొత్తం మార్చేసేంత పవర్ఫుల్ డిమాండ్స్ ఇవి. అయితే వీటన్నిటిని మించి ఇరాన్ ఇంకో భారీ, అత్యంత వివాదాస్పదమైన డిమాండును ముందుకు తెచ్చింది. అదే నంబర్ $2 మిలియన్. మరి ఈ $2 మిలియన్ ఏంటి, ఎందుకు అంటారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. హోర్ముజ్ జలసంధి ఉంది కదా, దాని గుండా వెళ్లే ప్రతి ఒక్క షిప్, అవును ప్రతి ఒక్క షిప్ $2 మిలియన్ ఫీజు కట్టాలట. ఇరాన్ పెట్టిన ప్రతిపాదనిది. ఒక్కసారి ఆలోచించండి, ఇది గడక జరిగితే ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా ఆయిల్ మార్కెట్ మొత్తం తలకిందులైపోతోంది. అందుకే ఇప్పుడు ఈ విషయంపై అంతర్జాతీయంగా ఇంత పెద్ద చర్చ జరుగుతోంది. సరే, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్న, వాట్స్ నెక్స్ట్? ఈ 14 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? అసలు ప్రశ్న ఇదే. ఈ 2 వారాల బ్రేక్ నిజంగా శాంతి వైపు వేస్తున్న మొదటి అడుగా, లేకపోతే రాబోయే పెద్ద తుఫానుకు ముందుండే నిశ్శబ్దమా?
పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఒకవేళ ఇరాన్ పెట్టిన ఈ కఠినమైన షరతులకు అమెరికా ఒప్పుకోకపోతే ఈ 14 రోజులు ముగిసిన వెంటనే మళ్లీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువగా ఉంది. సో రాబోయే ఈ 2 వారాలు మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ 14 రోజుల తర్వాత ఏం జరగబోతోంది? శాంతి నెలకొంటుందా? లేక యుద్ధ వాతావరణం మళ్లీ మొదలవుతుందా? ఈ పరిణామాలపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మా వేదవ్యాస అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.